నా పేరు బి సాల్మోను. నేను నందలూరులో చర్చి పాస్టర్ను. హైదరాబాద్ గోల్కొండ చౌరస్తా ఎబ్రోన్ ప్రార్థనా మందిరం ట్రస్ట్ నుండి ప్రొద్దుటూరు విజయనగరం బేతనియా చర్చికి నన్ను పాస్టర్ గా ఇక్కడికి అపాయింట్మెంట్ గా నాకు ఇచ్చారు. ఆర్డర్ పేపర్ తీసుకొని నేను వచ్చాను. గత ఆదివారం దినమున లోపలికి మేము ప్రార్థనలు ఆరాధనలు చేసుకున్నటకు వెళ్ళాము. చేస్తూ ఉన్న సందర్భంలో ప్రస్తుతం ఉండే కేఎం ఎఫ్రాయిం అనే పాస్టరు కొంతమంది దుండగులతో మమ్మలను దౌర్జన్యంగా బలత్కారముతో గట్టిగా బయటికి త్రోసివేయడము జరిగింది. ఆ యొక్క కేఎం ఎఫ్రాయిం అనే పాస్టర్ కూడా చాలా మంది క్రైస్తవులను ఆరాధన జరుపుకోనికుండా బయటికి వెళ్ళడము వీడియోలో కూడా వైరల్ అవుతూ వచ్చింది. అతనికి ట్రాన్స్ఫర్ ఇచ్చారు. కానీ కేఎం ఎఫ్రాయిం గారు తను వెళ్లకుండా డబ్బు బలగముతో లేకుంటే దౌర్జన్యముతో రౌడీజముతో ఇక్కడ తాను పాస్టర్ గాని కొనసాగాలని ఎన్నో అల్లర్లు జరిగించుతూ తర్వాత వారమంతా చర్చిని లాక్ చేపించాడు. ప్రస్తుతము నేటి దినమున ఆదివారం దినము కూడా చర్చి గేట్లు తెరవనీయకుండా కేఎం ఎఫ్రాయిం పాస్టర్ గారు ఈ గేట్లు తాళాలు వేసి భక్తుల యొక్క మనోభావములను ఎంత దెబ్బతీయగలుగుతున్నాడో, దుఃఖక్రాంతులుగా భయక్రాంతులుగా చేయగలుగుతున్నాడో చూస్తూ